ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. అమెరికా ట్రేడ్ డీల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షర్ట్స్ విప్పి నిరసనకు దిగారు. యూత్ కాంగ్రెస్ నేతల నిరసనలతో కాసేపు సమ్మిట్లో గందరగోళం ఏర్పడింది. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి బయటకు తీసుకెళ్లారు. యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతారు. కళ, యూత్ కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దాదాపు 2 రోజుల నుంచి కూడా అట్టహాసంగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి సమ్మిట్ లో పాల్గొంటూ ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి టెక్నాలజీ అనుకోవచ్చు అన్ని విషయాలపై కూడా ఇక్కడ ఢిల్లీ రాజధానిగా జరుగుతున్నటువంటి వేడుక ఒకటి. మరొకటి ఈ రోజు ఉదయం కూడా ఏదైతే రెండు రాష్ట్రాల తెలుగు అంటే ముఖ్యమంత్రులు కూడా సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఒకవైపు ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే సమ్మిట్ లో ఒక భాగం అంటే దాదాపు మనకు కౌంటర్ నెంబర్ 2 అన్నటువంటిది ఉంటుంది. అందులో ఇక్కడ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు 11 మంది నినాదాలతో అటు భారత్ అమెరికా మధ్య జరిగినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటిది. దీనికి అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ కావడము, వెంటనే వారిని అదుపులోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నినాదాలతో హోరెత్తినటువంటిది. ఒకవైపు దేశాధినేతలు అనేక మంది కూడా టెక్నాలజీ నిపుణులందరూ కూడా ఉన్నారు. ఆ సందర్భంలో వీళ్ళు ఈ విధంగా నినాదాలు చేయడంతో ఒకవైపు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు, తర్వాత చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. భారత ప్రతిష్టను దిగజారేటటువంటి పని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఏదైతే డైరెక్షన్ తోటి ఏ విధంగా చేశారంటూ కూడా బీజేపీ ఒకవైపు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది. కానీ వీరు ఎవరైతే 11 మంది ఉన్నారో వీరిని వెంటనే పోలీసులు వారిని ఆధీనంలో తీసుకుని వారిని తిలక్ మార్గ్ లో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల అసలు ఒక క్యూఆర్ కోడ్ తోటి లోపలికి ఎంట్రీ కావడము, చాలా కట్టదిట్టమైనటువంటి భద్రత మధ్య లోపలికి వెళ్ళాలి అంటే కూడా ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ, ఒక క్యూఆర్ కోడ్ తోటే లోపలికి వెళ్ళాలి. అలాంటిది వీళ్ళు ఒక ప్లకార్డ్స్ తీసుకొని లోపలికి వచ్చినటువంటి విధానం అనుకోవచ్చు. సెక్యూరిటీ అంతటి దాటుకుని లోపలికి వెళ్ళేసి ఈ విధంగా చేయడం అన్నది కూడా దీనిపై కూడా పోలీసు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. అయితే ముఖ్యంగా చేసినటువంటి నినాదాలతో అక్కడ ఉండేటటువంటి ఎంపోరియం ఏదైతే అక్కడ ఉండేటటువంటి కౌంటర్ తో తర్వాత ఏదైతే సమావేశంలో జరిగేటటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసులు అందరూ కూడా అలర్ట్ కావడము, వారిని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సమ్మిట్ లో ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఒకవైపు ప్రసంగాలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా అంటే అక్కడ వచ్చినటువంటి టెక్నాలజీ నిపుణులందరూ కూడా ఒకవైపు స్పీచెస్ అంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విధంగా ఇటు భారత్ తర్వాత అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి ఏదైతే ఒప్పందానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. అంటే కళ ప్రధానంగా చూసుకుంటే అమెరికా ట్రేడ్ డీల్ కి సంబంధించి సరే ఇది సరైన సందర్భం అసలు వాళ్ళు జాతీయ నాయకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులందరూ హాజరవుతున్నారు. సో అది అసలు దాన్ని ఎందుకు వీళ్ళు బేస్ చేసుకుని చేస్తారు అనుకోవాలి? అంటే ఒకటి అంటే ఇక్కడ మనకు రాహుల్ గాంధీ దీనిని వ్యతిరేకించినటువంటిది అంటే భారత్ సమ్మిట్ పై ఏదైతే 2023 సమ్మిట్ ఇది దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇది సమ్మిట్ అంతా కూడా ఫెయిల్ అయిందంటూ కూడా అటర్ ఫ్లాప్ అంటూ కూడా ఏదైతే నినాదాలు అంటే ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. కానీ మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్ గాంధీకి సపోర్టింగ్ గా కూడా ఇది ఏదైతే సమ్మిట్ చేస్తుందో మన టెక్నాలజీ అనుకోవచ్చు, మనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుంది
అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకవైపు. మరొక వైపు ఇటు శశి థరూర్, దాదాపు కాంగ్రెస్ నాయకుడే శశి థరూర్ చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి కానీ చాలా బాగా చేశారంటూ కూడా ఒకవైపు శశి థరూర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇలాంటి అందరూ కూడా ప్రపంచ నాయకులందరూ కూడా వచ్చినటువంటి కీలకమైనటువంటి టెక్నాలజీ నిపుణులు వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక 11 మంది లోపలికి చొచ్చుకొని వచ్చి ఆ విధంగా అంటే నినాదాలు చేయడము, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందానికి వ్యతిరేకంగా చేయడం అన్నది అటు ప్రపంచ దృష్టికి ఒక అంటే కాంగ్రెస్ చేసేటటువంటి నిరసనలు తెలిపే విధంగా కూడా దీనిని అంటే ఈ విధంగా వ్యతిరేకించడాన్ని కూడా ఈ దారిని ఎంచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వారిని అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది భారత దేశ ప్రతిష్టని మంటగలిపారు అంటూ కూడా చాలా మంది అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతము కీలకమైనటువంటి అంశాలను కూడా అంటే ప్రెస్ మీట్ లో కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.